వాట్ ఈస్ మెంట్ బై దిస్ వెట్ బల్బ్ టెంపరేచర్? సో ఈ వెట్ బల్బ్ టెంపరేచర్ లో జనరల్ గా మనం ఏం చేస్తామంటే, ఇక్కడ బల్బ్ ఉంటుంది కదా, హియర్ విల్ టై విత్ వెట్ క్లాత్ తో టై చేయడం జరుగుతుంది. అయితే ఎందుకు టై చేయడం జరుగుతుంది అండ్ వాట్ ఆర్ ద కాన్సెప్ట్ బిహైండ్ ఇట్ అనేది ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి. సో సీ హియర్, ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీలో విపరీతమైన హీట్ ఎనర్జీ అనేది జనరేట్ అయిపోయింది అనుకుందాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ బయట నుంచి ఉన్న అట్మాస్ఫియర్ లో హీట్ ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంది. యాజ్ యూ ఆల్రెడీ నో, సో ఎనర్జీ ఆల్వేస్ ఫ్లోస్ ఫ్రమ్ హై టు లో. సో బయట ఎక్కువ హీట్ ఎనర్జీ ఉంది, మన బాడీలో తక్కువ హీట్ ఎనర్జీ ఉంది అనుకోండి. సో అందులో నుంచి మన బాడీలోకి ఆటోమేటిక్ గా హీట్ ఎనర్జీ ఫ్లో అవడం జరుగుతుంది. సో మన బాడీ ఏంటి, ఆ పెరుగుతున్న ఎనర్జీ, ఐ మీన్ టు సే హీట్ ఏంటంటే దాన్ని బ్యాలెన్స్ అవుట్ చేయడానికి ట్రై చేస్తుంది. సో దాన్ని ఇట్ వాంట్ టు బయటికి ఎక్స్పెల్ చేయడానికి, డిసిపియేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది అనమాట. సో ట్రై చేస్తున్నప్పుడు అది ఎలా డిసిపియేట్ చేస్తుంది, మన బాడీ సర్టెన్ అమౌంట్ ఆఫ్ టెంపరేచర్ ని మాత్రమే టాలరేట్ చేస్తుంది. బియాండ్ దట్ ఇట్ కెనాట్ ఏబుల్ టు టాలరేట్. సో జనరల్ గా అప్పుడు మన బాడీ ఎలా ఫంక్షన్ చేస్తుంది, సో హీట్ ఎనర్జీని ఇట్ డిసిపియేట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్వెట్ అనమాట. స్వెట్ ద్వారా డిసిపియేట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటో చూడండి. సో మన బాడీలో ఉన్న హీట్ ఎనర్జీ ఏదైతే ఉందో, ఈ హీట్ ఎనర్జీ బయటికి స్వెట్ వాటర్ రూపంలో, ఆ వాటర్ ఏమవుతుంది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వేపర్ రూపంలో వెళ్ళిపోతుంది. అంటే వాటర్ వేపర్ కింద వెళ్తుందంటే, సి హియర్, ఐస్ నుంచి వాటర్ అవ్వాలి అంటే సర్టెన్ అమౌంట్ ఆఫ్ టెంపరేచర్ నువ్వు ఇస్తే 0 degrees Celsius అనేది ఐస్. ఎస్, 0 degrees Celsius ఐస్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 30 degrees Celsius అనేది వాటర్. వేపర్ అవ్వాలంటే మినిమం 100 degrees Celsius అనేది వేపర్ కదా. అంటే నీకు ఫామ్ మారాలి అంటే టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వాలి. సో ఈ స్వెట్ అనేది వాటర్ డ్రాప్లెట్స్ లో ఉన్నది. సో ఆటోమేటిక్ గా ఎవాపరేట్ అవ్వాలంటే బాడీలో ఉన్న హీట్ ఎనర్జీని మొత్తాన్ని తీసుకొని ఆ హీట్ ఎనర్జీని అది వేపర్ ఎవాపరేషన్ చెంది బయటికి డిసిపియేట్ చేయడం జరుగుతుంది. ఆ రకంగా మన బాడీలో ఉన్న హై హీట్ ఏదైతే ఉంటుందో అది బాడీ నుంచి బయటికి ఎక్స్పెల్ అవడం జరుగుతుంది. దాని రకంగా మన బాడీలో ఉన్న టెంపరేచర్ అనేది రెగ్యులేట్ చేయబడుతుంది అనమాట. ఓకే, సరే, దిస్ ఈస్ ద యాక్చువల్ ఫంక్షన్. అయితే మన బాడీలో నుంచి ఈ స్వెట్ ఏదైతే ఉందో ఇది వేపర్ రూపంలో బయటికి అట్మాస్ఫియర్ లోకి వెళ్ళాలి అంటే, సో ద అట్మాస్ఫియర్ షుడ్ ఆల్సో అకామిడేట్ దిస్ ఎక్సెస్ వాటర్ వేపర్ అనమాట. సో సీ హియర్, వాట్ ఈస్ మెంట్ బై హ్యూమిడిటీ? జనరల్ గా హ్యూమిడిటీ అంటే ఏంటి, ద అమౌంట్ ఆఫ్ వాటర్ వేపర్ విచ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద అట్మాస్ఫియర్. ఓకే, సో ఎంత వాటర్ వేపర్ అట్మాస్ఫియర్ లో ప్రెసెంట్ అయి ఉంది. సో అట్మాస్ఫియర్ ఈజ్ నథింగ్ బట్ ద ఎయిర్ మాలిక్యూల్స్ కదా. సో సీ హియర్, ఇది ఎయిర్ మాలిక్యూల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే స్పేస్ ఉందనుకోండి. యాజ్ యూ నో, ఇఫ్ ద టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే ఎయిర్ ఎక్స్పాండ్ అవుతుంది. సో దట్ మోర్ స్పేస్ ఈస్ అవైలబుల్ టు అకామిడేట్ మోర్ వాటర్ మాలిక్యూల్స్ అనమాట, ఆ వేపర్ మాలిక్యూల్స్ ని అకామిడేట్ చేయడానికి. సో ఇప్పుడు ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ టెంపరేచర్ దగ్గర, ఓకే, ఈ పర్టికులర్ టెంపరేచర్ దగ్గర ఇట్ కెన్ హోల్డ్ 100 droplets ఆఫ్ వాటర్ వేపర్ అనుకుందాం.